చంద్రబాబు నాయుడు గనక 2024 ఎన్నికల్లో నారా బ్రాహ్మణిని రంగంలోకి దింపి పోటీ చేయిస్తే గనక ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది మహిళల పట్ల అనే ఫీలింగ్‌లో తెలుగుదేశం పార్టీ శ్రేణులున్నాయి. సర్వే చేయించిన చంద్రబాబు దీనికి ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. అయితే ఆమెను ఏ నియోజకవర్గంలో దింపబోతున్నారు? ఆమె వచ్చిన తర్వాత ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతోంది అనే దాని గురించి క్లియర్‌గా మనం ఒకసారి మాట్లాడుకుందాం. దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అడగట్లా, లైక్ కూడా కొట్టక్కర్లేదు. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్టయితే మీ వాట్సాప్ స్టేటస్‌లో ఈ వీడియోని షేర్ చేయండి. అట్లాగే మీ వాట్సాప్ గ్రూప్స్‌లో, మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో, మీ ఫేస్‌బుక్ గ్రూప్స్‌లో నాలుగిట్లో ఎక్కడో ఒక చోట ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి. విషయానికొస్తే నారా బ్రాహ్మణి రాజకీయాల్లో ఎంతవరకు రాణించగలుగుతారు అనే అంశాన్ని చూడటానికంటే ముందు ఒక్కసారి ఏ పార్టీదైనా ఎన్నికల్లో గాలి గనక వీయడం మొదలుపెడితే క్యాండిడేట్ ఎవరనేది ప్రజలు చూడరు అని చాలాసార్లు ప్రూవ్ అయింది. గడిచిన 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గాలి విపరీతంగా వీచింది. 2014లో నరేంద్ర మోడీ ప్లస్ చంద్రబాబు ప్లస్ పవన్ కళ్యాణ్ యొక్క కాంబినేషను ఏపీ విడిపోయి తెలంగాణతో రావడం, ఏపీని నిలబెట్టగలిగింది చంద్రబాబు అని జనం నమ్మడం, ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా విపరీతంగా తెలుగుదేశం గాలి వీచేలా చేశాయి. గత ఎన్నికల్లో కూడా జగన్ గాలి ఎంతగా వీచిందో మనం చూసాం. 2014లో కానీ 2019లో కానీ మీరు అబ్జర్వ్ చేస్తే 175 స్థానాల్లో చాలా ప్రాంతాల్లో అప్పుడు 2014లో తెలుగుదేశం గెలిచిన టైంలో, 2019లో వైసీపీ గెలిచిన టైంలో చాలా ప్రాంతాల్లో అంటే ఒక 10 నుంచి 15 ప్రాంతాల్లో క్యాండిడేట్ ఎవరో కూడా తెలియకుండా బల్ల గుద్ది సైలెంట్గా కళ్ళు మూసుకుని తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకి ఓదేశారు. అప్పుడు ఫ్యాన్ గుర్తుకి ఆ తర్వాత ఓటేశారు. అంటే క్యాండిడేట్ అనేది కొన్నిసార్లు మాత్రమే మెన్షన్ అవుతారు, వాళ్ళు ఇంపార్టెంట్ అవుతారు అనేది చాలాసార్లు ప్రూవ్ అయింది రాజకీయాల్లో. ఎప్పుడైతే ఒక పార్టీకి సంబంధించిన గాలి విపరీతంగా వీస్తూ ఉంటుందో ఆ గాలికి సంబంధించి ఎటువంటి క్యాండిడేట్ నిలబెట్టినా వాళ్ళు సక్సెస్ అవుతారు. అయితే నారా బ్రాహ్మణ్కి రాజకీయంగా అంత అనుభవం లేకపోయినా ప్రస్తుతానికి హెరిటేజ్ పనులు ఆమె చూసుకుంటున్నా, మిగతా ఇతరత్ర బిజినెస్ల గురించి ఆమె చెక్ చేసుకుంటూ ఉన్న ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఆమెని ఒక ముఖ్యమైన నియోజకవర్గం నుంచి నిలబెట్టి జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వాలని చంద్రబాబు చాలా గట్టిగా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఒక స్ట్రాంగ్ ఉమెన్ వాయిస్ మనకు ఎక్కడ వినిపించట్లేదు. బంగళపూడి అనిత కాకుండా మిగతా వాళ్ళు ఎవరు కూడా విమెన్ వాయిస్, మహిళా వాయిస్ ఎక్కువగా వినిపించట్లేదు. 2 కోట్ల మహిళా ఓట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, వైసీపీ వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా 2 కోట్ల మహిళా ఓట్లని ఎంతవరకు వాళ్ళ వైపు తిప్పుకోగలుగుతాం, వాళ్ళని ఇంప్రెస్ చేయగలుగుతాం, వాళ్ళకి ఏం చెప్పి ఓట్లు వేయించుకోగలుగుతాం అనేది ఏ పార్టీకైనా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ క్రమంలో నారా బ్రాహ్మణిని రంగంలోకి దింపి చదువుకున్నటువంటి వ్యక్తి, లోకేష్ యొక్క భార్యగా అందరికీ తెలుసు, బాలయ్య కూతురుగా అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు కోడలుగా అందరికీ తెలుసు, ఈ మూడిటికి మించి సీనియర్ ఎన్టీఆర్ యొక్క మనవరాలు ఆమె. సో ఇటువంటి వ్యక్తిని రంగంలోకి దించి చదువుకున్న యువతని, చదువుకున్న మహిళల్ని, హౌస్ వైఫ్లుగా ఉండే మహిళల్ని, డ్వాక్రా మహిళల్ని కూడా ఆమె తన వైపు అట్రాక్ట్ చేసుకునేలాగా చెయ్యొచ్చు అనే ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు ఉన్నారని తెలుస్తుంది. అయితే ఇక్కడ జగన్కి షాక్ ఏముంది అంటే డెఫినెట్లీ మహిళా ఓట్లు తన వైపు తిప్పుకోవడానికి ఒక స్ట్రాంగ్ మహిళా క్యాండిడేట్ని చంద్రబాబు దింపుతున్నట్టే చెప్పుకోవాలి. రోజా కావచ్చు, లేకపోతే ఇతరత్ర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో విడుదల రజనీ తప్ప మిగతా కొంతమంది సెక్ట్ ఆఫ్ పీపుల్ వైసీపీలో వాళ్ళు కాస్త దుందుడుకు స్వభావం, హార్ష్గా డీల్ చేసేటువంటి వ్యక్తులు, వాళ్ళ పట్ల విపరీతమైన వ్యతిరేకత, విమర్శలు కూడా వస్తూ ఉంటాయి. విడుదల రజనీ తప్ప మిగతా అందరూ చాలా హార్ష్గా మాట్లాడేటువంటి వ్యక్తులు ఉన్నారు వైసీపీలో, ఫీమేల్స్, ఆడవాళ్ళు. సో అటువంటి అంశాలకి చెక్ పెడుతూ ఒక చదువుకున్నటువంటి మహిళని తన సొంత కూతురిని రంగంలో దించడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. అయితే చంద్రబాబు కూడా ఇక్కడ ఇబ్బంది ఉంది. ఏ కుటుంబం నుంచి అయినా కేవలం ఒక్క సీటే అని చెప్పిన చంద్రబాబుకి తాను పోటీ చేస్తారు, తన కొడుకు పోటీ చేస్తారు, ఇప్పుడు తన కోడలను కూడా తెచ్చుకుంటారా అని తెలుగుదేశం పార్టీతో పాటు అందరూ సామాన్యులు కానీ, ప్రతిపక్ష అధికార పక్షంలో ఉన్న వైసీపీ కానీ వీళ్ళందరూ ప్రశ్నించేటువంటి డేంజర్ ఉంది చంద్రబాబు కూడా. సో వీటన్నిటిని దాటుకుని ఆవిడ విజయవాడ ఎంపీ సీట్ ఏదైతే కేశినేని నాని వెళ్ళిపోయారో ఆ టికెట్ ఆమెకి ఇవ్వడానికి చంద్రబాబు ఆలోచిస్తున్నారని, తద్వారా కూడా జగన్కి, కేశినేని నానికి షాక్ ఇవ్వడానికి చంద్రబాబు ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. సో మీరు చెప్పండి, విజయవాడ ఎంపీ టికెట్ గనక కేశినేని నాని స్థానంలో, వెళ్ళిపోయిన కేశినేని స్థానంలో నారా బ్రాహ్మణ్ నిలబడితే ఆమె గెలుస్తారా? షీ విల్ విన్ లేదా షీ విల్ లూజ్ అని కామెంట్ చేయండి. 80% మంది ఏదో ఒక అభిప్రాయాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. సో డెఫినెట్గా 80% మందిలో మీరు ఉన్నారని మీరు అనుకుంటే కామెంట్ చేయకుండా వెళ్ళకండి. ఇంకా 40% మంది ఉంటారు, వీళ్ళకి పొలిటికల్ పరిజ్ఞానం చాలా మంచిగా ఉంటుంది. వాళ్ళు కేవలం అలా కామెంట్ చేయకుండా క్లియర్ కట్గా విషయాన్ని రాసుకురండి కామెంట్స్లో. నేను కూడా కామెంట్స్ చదివి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో డెఫినెట్లీ కామెంట్స్లో మీ అభిప్రాయం తెలియజేయండి. అట్లాగే వీడియో స్టార్టింగ్లో అడిగినట్టు ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో కానీ, ఫేస్బుక్ ప్రొఫైల్లో కానీ, ఫేస్బుక్ గ్రూప్స్లో కానీ, వాట్సాప్ గ్రూప్స్లో కానీ షేర్ చేయండి.
ఈ నాలుగిట్లో ఒకలాగా మీరు షేర్ చేస్తే సరిపోతుంది. నారా బ్రాహ్మణి ఈ పొలిటికల్ కెరీర్ ఎట్లా ఉండబోతుందనే దాని మీద మీ కామెంట్స్ పంచుకోండి.